2 మినిట్స్ పులిహోర ఏయ్, ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఎలా అని చెప్పేసి చూద్దాం అని చెప్పి వచ్చి ఉంటారు చాలామంది. అది ఎలా అంటే చూపిస్తాను చూడండి. అది తీసుకొని ఇందులో కలిపేసుకుంటే అయిపోతది. 2 మినిట్స్ పులిహోర రెడీ. ఆ? అనుకుంటున్నారా? ప్రాసెస్ మొత్తం చూడండి. అది ఎలా 2 మినిట్స్ పులిహోర అవుతుందో మీకే అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. అరే రికార్డ్ చేయి హాయ్! వెల్కమ్ టు ది కావ్య వ్లాగ్స్. మీలో 2 మినిట్స్ పులిహోర అంటే వెంటనే అయిపోయిద్ది అనుకోని చూడ్డానికి వచ్చుంటారు. దానికి ముందుగా ఏం చేయాలని చెప్పేసి అంటే ఫస్ట్ ఒక డే ఎప్పుడైనా మీకు ఖాళీగా ఉన్న రోజు ఇలా చేసుకోండి అనమాట. చింతపండుని నానబెట్టుకోండి. ఎక్కువ క్వాంటిటీ నానబెట్టుకోండి. ఎందుకంటే మీకు చాలా రోజులు నిల్వ ఉంటది ఇది. చాలా రోజులకు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీతో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అందులో ఎప్పుడైనా గానీ నూనె క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. నూనె ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు ఉంటదనమాట పాడైపోకుండా. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే అందులోకి తాలింపు గింజలు వేయించుకోండి. తాలింపు గింజలు వేగిన తర్వాత కొన్ని పల్లీలేయండి. ఎన్ని పల్లీలు, ఎండుమిర్చి ఫస్ట్‌లోనే వేయకండి. ఎందుకంటే అవి మాడిపోతాయి. మాడిపోయే టేస్ట్ అనేది రాదనమాట. లాస్ట్‌లో వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు అనేది. ఇలా అన్నీ వేగిన తర్వాత పసుపు వేసుకోండి. చిటికెడంత మీకు సరిపడినంత పసుపు వేసుకోండి. తర్వాత చింతపండు నానబెట్టింది ఉంది కదా! దాన్ని మంచిగా తొక్కలు ఏం లేకుండా తీసేసుకొని మంచిగా క్రష్ చేసుకొని వేసుకోండి. అప్పుడే కొంచెం బాగా ఉడికి బూజు అనేది పట్టకుండా ఉంటదనమాట. మీరు తొక్కలు ఏమి ఉంచుకోకుండా. ఇంట్లో ఒకవేళ వడగట్టేది ఉంటే దాంతో అయినా వేసుకోవచ్చు. బాగా వస్తదనమాట. ఇప్పుడు బాగా ఉడకబెట్టండి. సిమ్‌లో పెట్టండి. సిమ్‌లో పెట్టి హై ఫ్లేమ్‌లో పెడితే ఏమైద్దంటే మాడిపోతది. హై ఫ్లేమ్‌లో పెట్టకుండా సిమ్‌లో పెట్టి మంచిగా ఒక 10 నిమిషాలు అట్లా ఉడకనివ్వండి. లాస్ట్‌లో సరిపడినంత ఉప్పు యాడ్ చేయండి. ఒక 2 మినిట్స్ అలా ఉడికించిన తర్వాత దాన్ని ఇంకా ఏముంది దాన్ని తీసుకొని అన్నంలో ఏసి కలిపేసుకోవడమే. మీరు అనుకోని ఉండొచ్చు 2 మినిట్స్ పులిహోర యాడ్ అయింది. ఇది ఒక గంట అయిందని. కాదు. నేను చెప్పేది ఏంటంటే అక్కడ మిగిలిపోయింది గదా! చింతపండు పులుసు అదనేది స్టోర్ చేసి పెట్టుకోవాలనమాట. స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా గానీ మీరు టైం లేనప్పుడు పులిహోర చేసుకోవాలన్నప్పుడు దాన్ని తీసి కలిపేసుకుంటే అయిపోతది. దాన్ని తీసి ఇంక అన్నంలో కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోతదనమాట. ఈవెన్ మీకొక కర్రీ లాగనమాట. మీరెప్పుడైనా టైం లేక త్వరగా చేసుకోవాలనుకుంటే అన్నం అయిపోయిన తర్వాత అన్నంలో కర్రీలాగా ఇది కలుపుకున్నా గానీ పులిహోరలాగా రెడీ అయిపోతదనమాట. మేము తక్కువ కాబట్టి చేసుకునేది ఇట్లా చేసుకున్నాం. మీరు ఎక్కువైనా స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ దాకా అయితే ఖచ్చితంగా ఉంటది ఇది స్టోర్ చేసుకుంటే దీన్ని. మీలో ఎంతమందికి నచ్చింది? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఏంటండి అరాచకం?